నాన్న నాన్న మంకీస్ వచ్చేసాయి, డోర్ క్లోజ్ చేయి తొందరగా. నానా ఒక మంకీ లోపలికి వచ్చేసింది. ఛై ఛై. హై హై పోండి పోండి పోండి. అమ్మయ్యా వెళ్ళిపోయేలే, ఇంకా చదువుకోండి. ఈ కోతులతో రోజు యుద్ధం ఏమిటో కానీ తల ప్రాణం తోకలోకి వస్తుంది. అదేంటి నాన్న, తోకలు కోతులకుంటాయి కానీ మనుషులకుంటాయా? ఈ కోతులు రోజు ఇంట్లోకి దూరి చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. వీటి వల్ల చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాము. ఏంటి, కోతుల వల్ల చదువు మీద ఫోకస్ పెట్టలేకపోతున్నారా? అంత లేదులే. అసలు మీకు వాటికి తేడా ఏమన్నా ఉందా? మీకు తోకలొక్కటే తక్కువ. నాన్న మేము ఎంత గుడ్ బాయ్సో ఒక్కసారి స్కూల్కి వచ్చి అడుగు, నీకే తెలుస్తుంది. సరేలే, ఏ మాటలకేం తక్కువ లేదు. కానీ FA1 సైన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి కదా, అది ఎంతవరకు వచ్చింది? ఓ అదా, ఇదిగో చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాం. ఎప్పుడో అయిపోయింది. ఇదిగో చూడు. ఒరేయ్ ఏంట్రా ఇది, 4 పేజీల్లో ఏ ప్రాజెక్ట్కి 10 పేజీలు వాడతారు. పేపర్స్ ఇలా వేస్ట్ చేయొద్దురా. అదేంటి నాన్న, నువ్వెప్పుడు అలానే అంటావు. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎక్కువ పేపర్స్ వాడతారు తెలుసా. మేము ఇంకా గుడ్ బాయ్స్ కాబట్టి 10 పేపర్స్లో ప్రాజెక్ట్ పూర్తి చేసేసాం. అది సరే గాని నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడగాలనుకుంటున్నాం. అసలు ఎక్కడో అడవులలో ఉండవలసిన మంకీస్ ఇలా ఊళ్ళల్లోకి ఇళ్లల్లోకి ఎందుకు వచ్చేస్తున్నాయి? అడవుల్లో ఉండాల్సిన మంకీస్ ఇలా ఇళ్లలోకి ఎందుకు వచ్చేస్తున్నాయా? అదేనా నీ డౌటు? అవును, అదే మా డౌట్. మంచి ప్రశ్నే అడిగారు. కోతులు అడవులలో ఉండకుండా ఇలా జనావాసాల మీద పడటానికి కారణం మీరు మీ ఫ్రెండ్స్, తెలుసా? మేము మా ఫ్రెండ్సా? ఇది చాలా టూ మచ్ నాన్న. మేమేదో గుడ్ బాయ్స్లా చదువుకుంటుంటే మంకీస్కి మాకు సంబంధం ఏంటి? అంటే మీరు మీ ఫ్రెండ్స్ అనే కాదురా, మేం పెద్దవాళ్ళం కూడా ఒక కారణమే అనిపిస్తుంది. సరే, ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. పేపరు ఎలా తయారవుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పేపరు చెట్టు నుండి తయారవుతుందని మా లెసన్లో ఉంది కదా. కదా, మనం మన అవసరాల కోసం విచ్చలవిడిగా పేపర్స్ కోసం, వంట చెరుకు కోసం, పరిశ్రమల కోసం ఇలా ఇష్టానుసారంగా మితిమీరిన అవసరాల కోసం చెట్లని నరికేస్తున్నాం. చెట్లు లేకపోతే అడవులు ఎక్కడుంటాయి? అడవులు లేకపోతే మంకీస్ ఎక్కడుంటాయి? అదన్నమాట జరుగుతోంది. నేను పేపర్స్ వేస్ట్ చెయ్యొద్దు అన్నది ఇందుకే. ఇప్పుడు అర్థమైందా? అమ్మో, ఇంత కథ ఉందా పేపర్ వేస్ట్ వెనకాల? మానవులు అడవుల్ని నరికేయడం వల్ల మంకీస్ మనకి గెస్ట్గా వస్తున్నాయన్నమాట. ఇది కేవలం మంకీస్ ప్రాబ్లం కాదురా. అడవిలో నివసించే అన్ని జంతు పక్షు జాతులకు ఇది ప్రాణాంతకం. అడవులు తగ్గిపోవడం వల్ల ప్రకృతిలో సమతుల్యత తగ్గిపోయింది. తద్వారా మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఈ విషయాలు మీ హృదయానికి హత్తుకునేటట్టుగా ఒక కథ చెప్తాను, వింటారా? ఆ కథ ఏంటంటే, మామిడి పండిది పళ్ళలో రాజిది తితిగా భలేగా ఉంటుందిలే. మామిడి పండిది పళ్ళలో రాజిది తితిగా భలేగా ఉంటుందిలే. గోపి, గోపి, ఎవరు ఎవరు మాట్లాడుతోంది? ఎవరు కనిపించట్లేదే. నేను మామిడి చెట్టుని. మామిడి చెట్టువా? నీకు మాటలు వచ్చా? మాలాగా మాట్లాడగలవా? మాట్లాడగలను, కానీ అందరితో మాట్లాడను. నీలాంటి గుడ్ బాయ్స్తోనే మాట్లాడతాను. నువ్వు రోజు నా నీడలో ఆడుకోవడం చూస్తూనే ఉన్నాను. నేను మీ అమ్మలాంటి దాన్నే. ఇందా, నా దగ్గర ఉన్న మామిడి పండ్లను తీసుకొని తిను. భలే తీయగా ఉంటాయి తెలుసా? భలే బాగున్నాయి మామిడి పళ్ళు, ఎంత తీయగా ఉన్నాయో. అవును, మరి
రోజు నా దగ్గరికి వస్తావా? మనం ఆడుకోవచ్చు, మామిడి పండ్లు తినచ్చు. తప్పకుండా వస్తాను. మా నాన్న నన్ను పిలుస్తున్నట్టుంది. వెళ్ళొస్తా. టాటా. టాటా. అరే, గోపి నా దగ్గరకు వచ్చి చాలా రోజులైంది. ఎందుకు రావట్లేదో ఏంటో. ముద్దులలికే ముఖంతో చక్కగా నా ముంగిట ఆడుకునేవాడు. ఏమిటో తనని చూడకపోతే బెంగగా అనిపిస్తోంది. అదిగో నా చిన్నారి గోపి వస్తున్నాడు. ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాడో. ఏయ్ గోపి, ఎలా ఉన్నావు నాన్న? ఎన్నాళ్ళకొచ్చావు? ఈ మామిడి చెట్టు తల్లిని మర్చిపోయావా? ఏంటి ఏంటి చిట్టి తండ్రి, ఏమైందమ్మా? ఏమిటా బుంగమూతి? నాన్నేమైనా తిట్టారా? ఆడుకోవడానికి నా దగ్గరికి రావట్లేదే? నాన్నేం తిట్టలేదు, కానీ మొన్న మేమంతా తిరునాళ్ళకి వెళ్ళాం. అక్కడ బొమ్మ కొనమంటే నాన్న కొనలేదు. అందుకే ఇలా ఉన్నాను. అవునా? పోనీలే నాన్న, నీకు బొమ్మను నేను కొనిస్తాను. నువ్వా? నువ్వు మామిడి చెట్టువి. నువ్వు అసలు కదలలేవు కదా. తిరునాళ్ళకి ఎలా వస్తావు? ఎలా కొనిస్తావు? అసలు నీ దగ్గర డబ్బులే లేవు కదా. డబ్బులు లేవులే, కానీ మామిడి పండ్లు ఉన్నాయి కదా. మామిడి పళ్ళు తినడానికి పనికొస్తాయి, కానీ వాటితో బొమ్మలు ఎలా వస్తాయి? నా మీద చూడు ఎన్ని పళ్ళున్నాయో. పళ్ళన్నిటినీ కోసుకుని అక్కడ తిరునాళ్ళలో అమ్మి వచ్చిన డబ్బుతో బొమ్మ కనుక్కో. అయ్, భలే మంచి ఉపాయం ఇచ్చావే. నువ్వు మా మంచి మామిడి చెట్టువి. ఇదిగో మామిడి పళ్ళు కోసేసుకుంటానే. 1 2 3 4 5 6. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయో. నాకు వయసు మీద పడుతోంది. ఎవరది? ఎవరో నా వైపే వస్తున్నారే. ఎవరో యువకుడిలాగా ఉన్నాడే. ఎప్పుడో చూసిన మొహంలా ఉంది. ఓయ్, నన్ను గుర్తుపట్టావా? నేనెవరో చెప్పగలవా? ఎవరు నాన్న? నాకు వయసు మీద పడింది కదా, ఈ మధ్య సరిగా గుర్తుపట్టలేకపోతున్నాను. నేను నీ గోపిని. నా చిన్నప్పుడు తిరునాళ్ళలో బొమ్మ కొనుక్కోవడానికి నీ దగ్గర పళ్ళు కోసుకున్నానే, గుర్తుందా? ఆ గోపిని. నిజమా? నా బంగారు తండ్రి, గోపివా నువ్వు? ఎంత పెద్దవాడు అయిపోయావు. ఆ రోజు మామిడి పండ్లు కోసుకొని తీసుకెళ్ళినప్పటి నుంచి మళ్ళీ వస్తావని నీకోసం రోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళకనే గుర్తొచ్చానా? ఎలా ఉన్నావు బాబు? ఏదో ఇలా ఉన్నాలే. నాకు తీరిక లేనంతగా వ్యవహారాలు, వ్యాపకాలు, బాధ్యతలు. అందుకే రాలేకపోయాను. పోనీలే నాన్న, ఇప్పటికైనా వచ్చావు. చాలా సంతోషంగా ఉంది. ఇందా మామిడి పండ్లను తీసుకొని హాయిగా తిను. ఇంకా మామిడి పళ్ళను కోసుకుని తినేంత తీరిక లేదు. నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని గురించి తిరుగుతున్నాను. ఏమిటి గోపి ఆ ముఖ్యమైన పని? ఏమీ లేదు. నాకు నా కుటుంబానికి ఒక నీడ అవసరం కదా. నేను ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నాను. కానీ దానికి అవసరమైన సామాగ్రి కోసం వెతుకుతున్నాను. ఎందుకురా నాన్న వెతకటం? నేనున్నాగా. నా చెట్టు కొమ్మల్ని నిరభ్యంతరంగా నరికి తీసుకెళ్ళి ఆ కొమ్మలతో ఇల్లు నిర్మించుకొని హాయిగా జీవించు. సరే సరే, అలాగే నీ కొమ్మల్ని నరికి తీసుకెళ్తాను. కానీ దానితో నా సమస్య ఒకటే తీరుతుంది. ఇంకోటి ఏంటి గోపి? నా దగ్గర సంకోచం దేనికి? ఇంకా ఏం కావాలో అడుగు. నువ్వు ఇచ్చే కొమ్మలతో నాకు ఇల్లు ఏర్పడుతుంది. కానీ నా జీవనోపాధి నిమిత్తం ప్రతిరోజు ఒక నది దాటి వెళ్ళవలసి వస్తుంది. దానికోసం నాకు ఒక సొంత పడవ అవసరమవుతోంది. పడవ అవసరం అవుతోందా? పడవ కోసం అయితే నీకు పెద్ద
చెట్టు కాండం కావలసి ఉంటుంది. నేను పెద్ద చెట్టునే కదా, నా కాండం తీసేసుకు వెళ్ళి పడవ తయారు చేసుకో. నేనున్నది ఇతరులకి ఉపయోగపడడానికే. అమ్మయ్యా, నా మీద ఉన్న కొండంత భారాన్ని దింపేశావు. నీ కొమ్మల్ని కాండాన్ని నరుక్కొని తీసుకుని వెళ్ళి ఇల్లు పడవ నిర్మించుకుంటాలే. చాలా థ్యాంక్స్. చూసారా, మామిడి చెట్టు గోపి కోసమని తన పళ్ళని కొమ్మల్ని ఇచ్చేసింది. చివరికి తన కాండాన్ని కూడా పడవ తయారు చేసుకోవడానికి త్యాగం చేసి తనని తానే అర్పించుకుంది. అవును నాన్న, ఆ చెట్టును చూస్తే జాలి వేస్తోంది పాపం. జాలి పడాల్సింది చెట్టుని చూసి కాదు, గోపిని చూసి. చివరికి ఏమైందో తెలుసా? తనకు చాలా గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు, నిలువ నీడ అవసరమైనప్పుడు తనని ఆదుకోవడానికి ఆ మామిడి చెట్టు కూడా లేకపోవడంతో గోపి ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ప్రకృతి కూడా ఈ కథలో మామిడి చెట్టులా అన్నీ మనకి ప్రేమతో ఇచ్చి పోషిస్తోంది. కానీ మనం కోరికల్ని అదుపు చేసుకోకుండా చెట్లని నరుకుతూ, అడవుల్ని ఆక్రమిస్తూ, జలవాయు కాలుష్యాలు చేస్తూ పోతూ ఉంటే మన పరిస్థితి కూడా ఇదిగో ఈ గోపి పరిస్థితిలానే తయారైపోతుంది కూడా. అవును నాన్న, తలుచుకుంటేనే భయమేస్తోంది. మేము ఈ గోపి స్టోరీని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి, మేము కోరికలను తగ్గించుకొని చెట్లను నాటి, అందరితో చెట్లను నాటించి ప్రకృతిని కాపాడుకుందామని చెప్తాము. అవును, ఈ రోజు నుంచి మనం కూడా ప్రకృతిని ప్రేమిస్తూ చెట్లను నాటుదాం. వెరీ గుడ్, పదండి వెళ్దాం.